హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రవంతి. వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో అన్నంలోకైనా టిఫిన్స్లోకైనా చాలా టేస్టీగా ఉండే ఒక మంచి పచ్చడి రెసిపీని చూద్దాం. టేస్ట్ చాలా బాగుంటుంది, తప్పకుండా ఓసారి ట్రై చేయండి. టిఫిన్స్లోకనే కాకుండా నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడైనా ఈ పచ్చడి చేసుకొని తిన్నట్లయితే చాలా బాగుంటుంది. దీని ప్రాసెస్ కూడా చాలా ఈజీ. ముందుగా ఇలా ఒక చిన్న బౌల్లోకి ఇలా కొద్దిగా చింతపండుని తీసుకొని వాటర్ పోసి ఒకసారి నీట్గా కడిగేసి మరలా కొన్ని ఫ్రెష్ వాటర్ని పోసి నానబెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఇలా ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోకి 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఆ తర్వాత మనం తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 10-15 వరకు పచ్చిమిర్చిలను వేస్తున్నాను. ఈ మిర్చీలు అనేవి కారాన్ని బట్టి వేసుకోండి. ఇప్పుడు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఈ మిర్చిని ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 1/2 స్పూన్ వరకు పసుపుని వేసుకోవాలి. ఇలా అంతా పసుపు మిర్చీలకు కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిర్చీలను వేరొక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే ఆయిల్లోకి ఫ్రెష్గా ఉన్న ఒక గుప్పెడ వరకు కరివేపాకును వేసుకోవాలి. ఈ కరివేపాకు అనేవి ఇలా ముదిరిన ఫ్రెష్ కరివేపాకును వేసుకోవాలి. ఈ ఆయిల్లో కరివేపాకును బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, కరివేపాకు ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిని కూడా తీసి ఇలా ప్లేట్లోకి వేసేసుకుందాం. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండును వాటర్ ఏమీ రాకుండా ఇలా ఒక చింతపండు వరకే వేసేసుకోవాలి. ఈ వాటర్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇలా ఆయిల్లో 1 నిమిషం ఈ చింతపండును ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిని కూడా ఇలా తీసి ప్లేట్లోకి వేసేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని వీటిని ఇలా మిక్సీ జార్లోకి వేసేసుకుందాం. ఆ తర్వాత ఇందులోకి ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని వీటిని ఇలా మిక్సీ జార్లోకి వేసేసుకుందాం. ఆ తర్వాత ఇందులోకి ఒక 10 వరకు వెల్లుల్లిపాయలను వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీరను వేసుకోవాలి. ఆ తర్వాత రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకుందాం. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ని పోసేసుకోవాలి. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుందాం. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి పోపును వేసుకుందాం. ఇలా కడాయిలోకి ఆయిల్ వేసుకుందాం. కొద్దిగా ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ వరకు జీలకర్ర ఆవాలను వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 5-6 వెల్లుల్లిపాయలను కొంచెం దంచి వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసి ఇలా అంతా ఓసారి కలుపుకొని మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ పచ్చడిని ఇందులోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్లో పచ్చడిని 1 నిమిషం అలా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఇలా వేరొక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే పచ్చడి రెడీ అయినట్లే. ఈ పచ్చడి ఇడ్లీలోకైనా దోశలోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటాయి. చాలా బాగుంటుంది, తప్పకుండా ఓసారి ట్రై చేయండి.
అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఈ చింతపండు మిర్చి పచ్చడి మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.